తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29న మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు, సీనియర్ కార్యకర్తలకు భారీ భరోసా కల్పించారు. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమం కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం. పార్టీ కోసం కష్టపడిన వారిని ఆదుకుంటామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విందుకు కూడా ఆహ్వానించారు. విందుకు హాజరైన కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను సీఎం చంద్రబాబు, లోకేష్ అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు బట్టలు పెట్టి శాలువాతో చంద్రబాబు, లోకేష్లు వారిని సత్కరించారు. జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అధినేతలని స్పష్టం చేశారు. ఆరుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో, క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడగొచ్చు, ఏం చలపతి ఇంత మాట్లాడుతున్నావు, ఏ రోజైనా వైఎస్ఆర్సీ పార్టీని విమర్శించావా అని అడగచ్చు. దమ్ముంది చంద్రన్న, ధైర్యం ఉంది. ఒక్క పదవి ఇచ్చి చూడండి, నగిరిలో వైఎస్ఆర్సీ పార్టీని భూస్థాపితం చేసే దమ్ముంది, చావుంది. పదవి లేకుండా ఏం అడగాలి? జగన్ ఏమన్నా నాకు మేనమావనా, రోజా ఏమన్నా నాకు అక్క చెల్లె, చీల్చి చెండాడేస్తా. మాకు ఏ పదవి లేదు చంద్రన్న, ఏం పెట్టుకుని మేము మాట్లాడగలం? ఎన్నో కష్టాలను ఓర్చి పార్టీని నిలబెట్టిన ఘనత కార్యకర్తలదే అన్నారు. పార్టీ అధిష్టానం అలా తమను కుటుంబ సభ్యుల్లా ఆదరించడం సహజంగానే కార్యకర్తలు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అందుకే మీరు చూడండి, ఈరోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో, ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వారు, మై టీడీపీ ద్వారా మాకు వివరాలు ఇచ్చిన వారు, వాళ్ళని ఈరోజు గుర్తించి గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెడతాం జరిగింది. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం అలా లేదని, పార్టీ నేతలు క్యాడర్ను పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారి ఆవేదన వారి మాటల్లోనే. పార్టీలు మారినోళ్ళు మాత్రం పదవుల్లో ఉన్నారు బ్రదర్. తెలుగుదేశాన్ని తిట్టినవాడు ప్రచారాలకు పోతే బాబు షూరిటీ, బాబు గ్యారంటీ ప్రోగ్రాంలో ఎంతోమంది తిట్టిన వాళ్లే 2024 నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి కండువా కూడా మార్చలేదు. వచ్చి మంచి మంచి పదవులు, మంచి మంచి డబ్బులు సంపాదించుకొని టీడీపీలో కష్టపడ్డవాడేమో బాధపడుతూ చంద్రబాబు చెప్పిన మాటలు విని టీడీపీ కార్యకర్తలే నా బలం అని చెప్పి ఈరోజు 2024లో కష్టపడ్డ టీడీపీ కార్యకర్త ఎక్కడున్నాడు? కొన్ని నియోజకవర్గాల్లో చెప్పడానికి ఏమీ బాగుంటుంది బ్రదర్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మరలా కార్యకర్తల నినాదం ఎత్తుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోస్తూ అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. మాలాంటి కార్యకర్తలు గుర్తింపు లేదు. మళ్ళా ఈరోజు పార్టీని, కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలను పట్టించుకునే నాయకుల అవసరం లేదన్నారు. ఆ నాయకుడు ఈరోజు కార్యకర్తలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఎక్కడ పార్టీ, ఎక్కడ నాయకులు? ఇది నా మనోవేదన. 2029 ఎన్నికలు అనేది ఒక రకంగా చావా బతుక అన్న ఒక సందర్భం. మీరు ఇప్పటి నుంచి కానీ జాగ్రత్త పడకపోతే 2029 ఎన్నికల్లో కురుక్షేత్ర రణరంగ యుద్ధం తప్పదు. అలనాటి కురుక్షేత్రంలో
పాండవులు గెలిచారు. కానీ 2029లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవులు గెలవడానికి, దుర్యోధనుడు గెలవడానికి చాలా 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 అవకాశాలు ఉన్నాయి చంద్రన్న. ఎందుకంటారా? అసంతృప్తి, కేడర్ లో అసంతృప్తి చంద్రన్న. అసంతృప్తిగా ఉన్న కేడర్ ని పిలిపించండి, మొదట ఆ పని చెయ్యండి. 2 సంవత్సరాలు అయింది. మేము ఎక్కడ పోయి మొత్తుకోవాలా? మేము ఎవరికి మొత్తుకోవాలి? మేము తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే మాకు కష్టం వస్తే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి? పిలిపించండి అసంతృప్తి ఉన్న కేడర్ని. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు మంత్రి నారా లోకేష్ కార్యకర్తే అధిష్టానమని చేస్తున్న ప్రకటనలతో కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కార్యకర్తలను పట్టించుకోని నాయకులు పార్టీకి అవసరం లేదని మీరు చెప్తున్నా, మన నేతలు మాలాంటి వారిని పట్టించుకోకుండా సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉంటున్నారండి. పార్టీ అధిష్టానం ఆదేశాలు నేతల చెవికి ఎక్కడం లేదు. దాంతో మాలాంటి సామాన్య కార్యకర్తలకు మీరిచ్చే భరోసా అంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది సార్. నాయకులందరినీ కోరుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ సమస్యలు ఏముందో నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఈ సభాముఖ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. తంబాలపల్లిలో టీడీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేసి 2 సంవత్సరాల పైన అయింది. ఫస్ట్ మనం పాటించాలి, తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు పాటిస్తారు. తంబాలపల్లిలో టీడీపీ కార్యకర్తలు దిక్కులేని అనాథలయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. చెప్పే మాటలు మీటింగ్లకి, టీవీలో న్యూస్ ఛానల్కే పరిమితమయ్యాయి. చిన్నప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. 1982లో మార్చి 29న అన్నగారితో 11 రోజులు జనచైతన్య యాత్రలో తిరిగా. తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి జనచైతన్య రథయాత్ర నా ఊరు రంగంపేటలోనే నా పొలంలో ఏర్పాటు చేశాను. పార్టీకి మంచి చేసి నేను కోట్లు నష్టపోయా, అయినా పార్టీలోనే ఉన్నా. 43 సంవత్సరాలుగా టీడీపీ జెండా మోసి వారి జీవితాలను త్యాగం చేసిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు పార్టీకి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. అధికారం చేతికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పదవులకు వీరందరినీ దూరంగా పెట్టడం జరిగింది. మొన్న రాష్ట్ర కమిటీలో కూడా పార్టీ ప్రాణంగా చూసుకునే నాయకుల్ని పార్టీ పదవులకి కూడా దూరంగా పెట్టారు. రాబోయే కాలంలో పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. వైసీపీ గూండాలను ఎదిరించి 2024 ఎన్నికల సమయంలో సర్వశక్తులు ఒడ్డిన మాకు గెలిచాక కనీసం గౌరవం కూడా దక్కడం లేదని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. తమ ఊళ్లలో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలంటే వారి చుట్టూ ఉండే వైసీపీ వాళ్ల పెత్తనమే నడుస్తోందని మండిపడుతున్నారు. సమస్యలు వినకుండా ఏంట్రా మీ నస, తర్వాత చూద్దామని విసుక్కుంటున్నారని, దాంతో తమకు విరక్తి వస్తోందని, తమలాంటి నిజమైన కార్యకర్తలను ఇప్పటికైనా అలాంటి స్వార్థపరుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. మై టీడీపీలో సిబిఎన్ కనెక్ట్ అని ఉంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలియజేయాలన్నా, జాతీయ అధ్యక్షుల వారికి నేరుగా ఏమైనా తెలియజేయాలన్నా తద్వారా తెలియజేయచ్చు. సార్, మీరు చెప్పినట్టు 2024 ఎన్నికల టైంలో మేము వైసీపీ గుండాలను ఎదిరించి నిలబడి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మాలాంటి నిజమైన కార్యకర్తలను పట్టించుకునే నాదుడు ఎవడు? మేము ఏదైనా మా ఊర్లో సమస్య మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తే చూద్దాం చేద్దాం, ఏంద్రా నీ నస అని విసిగించుకోవడం చేస్తున్నారు. మా ఎమ్మెల్యేకి ప్రతి చిన్న విషయం చెప్పుకోలేం కదా. ఇప్పటికీ కూడా గ్రామాల్లో వైసీపీ గుండాలదే రాజకీయం నడుస్తుంది. ఎప్పుడు సార్ మాకు న్యాయం జరిగేది? వైసీపీ హయాంలో గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసినారు, అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు. టీడీపీ గురించి మాట్లాడితే గొడవలు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మీరు మాటలు చెప్పడం కాదు సార్, ఇలాంటివి పరిష్కారం చేయండి, మాలాంటి కార్యకర్తలను కాపాడండి. నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 29/3/2026 రోజున తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాట నిజమేనా? నిజమైతే బాగుంటుందేమో.
అసలు నిజమా కాదా సార్? సార్ చెప్పిన మాట నిజమైతే గనక దయచేసి ఒక్కసారి 175 నియోజకవర్గాల్లో పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏమాత్రం న్యాయం జరుగుతున్నదనే సమాచారాన్ని గౌరవ పెద్దలు అందరూ కలిసి తీసుకుని ఒక్కసారి పరిశీలించండి. 2029లో గెలుస్తున్నామా ఓడుతున్నామా అనేది మీకే తెలుస్తుంది. సార్, దయచేసి పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతున్నదా అన్యాయం జరుగుతున్నదా అనేది మీరు ఒక్కసారి ప్రక్షాళన చేస్తే మీరు చెప్పే మాట నిజమని అనుకుంటాను సార్. లేదంటే 2009, 2019లో జరిగిన పరిణామాలు అని కార్యకర్తలు అంటున్నారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కార్యకర్తలకు గుర్తింపు కాదు కదా, కనీస గౌరవం దక్కక అవమానాల పాలవుతున్నామని టీడీపీ కరుడుగట్టిన క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు సైకో ప్రభుత్వంలో చంద్రయ్య యాదవ్ను హతమార్చిన ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రాణాలు పోయినా పర్వాలేదు, పార్టీ నష్టపోకూడదని మౌనంగా ఉంటున్నామని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగకపోతే నష్టపోయేది వారు కాదు, పార్టీనే అని గ్రహించాలని అధిష్టానానికి సూచిస్తున్నారు. కష్టపడే కార్యకర్తలు కావాలో అధినాయకత్వమే నిర్ణయించుకోవాలని తేల్చి చెప్తున్నారు. మనందరికి అహంకారం వద్దు. గతంలో చూసాం, అహంకారం వస్తే 151 11కి పడిపోయింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి పసుపు జెండా మోస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేదు సార్. పార్టీ మారి వచ్చిన వాళ్లే పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు గత ప్రభుత్వంలో పడ్డ కష్టాలనే చవి చూపిస్తున్నారండి. కార్యకర్తలే బలం అని మాటలతో మమ్మల్ని అందలం ఎక్కిస్తున్నారు, కానీ నిజంగా కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు వారు. కార్యకర్తలంటే మన బలం, బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. పార్టీ జెండా మోస్తే పదవి ఇవ్వరా? పార్టీ కోసం కష్టపడితే పదవి ఇవ్వరా? పార్టీ అధినాయకుడిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తే పదవులు ఇవ్వరా? తెలుగుదేశం పార్టీలో పదవులు ఇవ్వాలంటే భజన 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 చేయాలా? ఒక్కసారి పదవి ఇచ్చి చూడండి. మొన్న మీరు వచ్చినప్పుడు దాదాపు 200 మంది పైగా జెండాలు పట్టుకుని రోడ్లు నిలబడితే అడిగారు చంద్రన్న నన్ను, ఏమండి మీరు ఇంత కష్టపడుతున్నారు, లత ఇంత కష్టపడుతుంది, మీకేం పదవులు లేవు, ఎందుకంటే మీరు ఇంత కష్టపడుతున్నారు అని అడిగారు. ఏం చెప్పాలి మేము? ఊర్లో ఉంచి గ్రామాల్లో ఉంచి పసుపు చీర కట్టుకుని వస్తుంటే సిగ్గు మనం లేదు, ఇటుకే పసుపు చీర కట్టుకొని పోతుంటాయి, సిగ్గు మనం లేనివే. వీటి మూతులో ఏం ఏరిగేది లేదు. ఇది పల్లెటూరు భాష. వీళ్ళ మూతులో ఏం ఏరిగేది లేదు, వీళ్ళకి గుర్తింపు లేదు, కర్మ లేదు, సిగ్గు మనం లేకుండా పసుపు చీర కట్టుకుని సిగ్గుపోతాయి మీటింగ్లు కానీ అన్నారు చంద్రన్న. ఆ మాటలు విన్నప్పుడు మాకు ఎంత బాధేస్తుంది. కార్యకర్తలకు గుర్తింపు గౌరవం కాదు, అవమానాలు ఎదురవుతున్నాయి బ్రదర్. నాయకుల అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు సైకో ప్రభుత్వంలో చంద్రయ్య యాదవ్ని కిరాతకంగా హతమార్చినట్లు మా గ్రామంలో అన్నగారి విగ్రహం సాక్షిగా అరాచకానికి తెగబడ్డారు. కానీ ఫలితం శూన్యం. ప్రాణాలు పోయినా పర్వాలేదు, పార్టీ నష్టపోకూడదని మాత్రమే సహనంగా ఉన్నాం. న్యాయం జరగకపోతే నష్టపోయేది కార్యకర్తలు కాదు, పార్టీ మాత్రమే. అది అధినేతలు ఆలోచన చేయాలి. కార్యకర్తగా మేము చెప్పే ప్రతి విషయానికి మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే నాయకులు అవకాశం ఇస్తే తెలియజేస్తాం. నటించే నాయకులు కావాలో కష్టపడే కార్యకర్తలు నిలబడాలో నిర్ణయించాల్సింది అధినాయకత్వమే. కార్యకర్తల గురించి ప్రసంగాలు సభలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి, క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. నేటి విజయం కార్యకర్తల కష్టం కన్నీరు మాత్రమే. అది తెలుసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని కార్యకర్తలు నివేదించే నాయకులు ప్రజాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయండి. ప్రజల మధ్య వాస్తవాలు తెలుసుకుందాం. పార్టీ కోసం పనిచేయడం బరువు కాదు, బాధ్యత అని గుర్తించి పనిచేస్తున్నాం. కాబట్టే ఇంత జరిగినా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పనిచేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా ఆత్మ గౌరవానికి నిదర్శనం, మా అభివృద్ధికి మార్గనిర్దేశం, మా భవిష్యత్తుకు బాట. జై లోకేష్, జై జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జై హో తెలుగుదేశం.
కార్యకర్తలకు ఆర్థిక స్వావలంబన అంటూ ఇవేవో చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి అరాచకాలను తట్టుకుని ప్రాణాలు పణంగా పెట్టి టీడీపీని గెలిపించుకోవడానికి కష్టపడ్డాం. ఇప్పుడు అధికారం వెలగబెడుతున్న నేతలు మాట సాయం కూడా చేయడం లేదు. బతుకుదెరువుకే భయం అవుతోంది. తమ కష్టాలు తీర్చడానికి ఎవ్వరూ సాయం చెయ్యనవసరం లేదు. సామాన్య కార్యకర్త గోడు అధిష్టానానికి వినిపించే మార్గం చూపించమని క్యాడర్ కోరుతోంది. సార్, మా కార్యకర్తలకి మీ పదవులు సన్మానాలు వద్దు సార్. మా కాలమే మేము నిలబడగలిగేటట్టు బతికితే చాలు. మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు. పార్టీ ఒక కన్ను అయితే మా కుటుంబం మరో కన్ను. మేము పార్టీ అనే కన్నునే కాపాడుకోగలుగుతున్నాం, కానీ మా ఫ్యామిలీని కాపాడుకోలేకపోతున్నాం. దయచేసి మా మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి సార్. చెమట చిందించింది ఒకరు, ఫలితాలను అనుభవిస్తోంది మరొకరు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, అధికారం దరిదాపుల్లో లేనప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడింది సామాన్య కార్యకర్త. ఈరోజు అధికారం రాగానే ఎక్కడో ఉండి వచ్చిన వారు వెన్నుముక్కలా నడుస్తుంటే అసలైన కార్యకర్త గుండె రగులుతోంది. కష్టపడేవారికి ఒక నీతి, పబ్బం గడుపుకునే వారికి మరొక నీతి ఏంటి? బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు వీరు కదా పార్టీ అసలైన పునాదులు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో కొట్లాడింది వీరే కదా. వీళ్ల అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికీ తెలియని వ్యక్తిని తెచ్చి కార్యకర్తల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం? ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే. ఐవీఆర్ఎస్ కాల్స్, బయట వ్యక్తుల సర్వేలతో పార్టీ నడుస్తుందా? నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకున్నవాడు ఇచ్చే ఫీడ్బ్యాక్తో పదవులు పంచుతారా? పార్టీ జెండా మోసిన వాడికంటే ఫోన్ కాల్స్లో వచ్చే అజ్ఞాత వ్యక్తుల అభిప్రాయమే అధిష్టానానికి ఎక్కువైపోయిందా? ఎలక్షన్ వరకు ఓ మాట, ఎలక్షన్ తర్వాత మరో మాట. నమ్ముకున్న పార్టీని వదల్లేం, అలాగని నాయకత్వాన్ని తక్కువ చేయలేం. స్థానిక ఎలక్షన్లు వస్తున్న సందర్భంలో కార్యకర్తలు గుర్తొస్తారు అధిష్టానానికి. వారి యొక్క బాధలు కార్యకర్తలది ఎవరు పట్టించుకుంటారు? చెప్పడానికి బ్రహ్మంగారి కాలజ్ఞానంలా చెప్తారు. ఆచరణ మట్కి లలితా జ్యువెలరీ యాడ్లా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ తరపున పంచాయతీ సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపు ₹1,00,00,000 పైగా పోగొట్టుకున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఈ రోజు వరకు పార్టీలో గుర్తింపు లేదు. ఎమ్మెల్యే ఏ పని చేయకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడు. గ్రూపులు చేసి పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. అధిష్టానానికి చెప్పినా పట్టించుకోదు. ఇది పార్టీ కార్యకర్తల పరిస్థితి. తెలుగుదేశం కార్యకర్తలమని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించమని వేడుకుంటోంది. కదలి రండి తెలుగుదేశ కార్య